ఈ 2026 సంవత్సరము 3వ మాసంలో నీకు తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన నా ప్రభువా నీ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితో కూడా మీరే మాట్లాడమని అడుగుచున్నాను. నిలవబడిన నీ దాసుడును వట్టివాడను మట్టివాడను నా ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేతను అభిషేకించి మాకు కావలసినటువంటి నీ మాటలను మాకు అనుగ్రహించి మా అందరి జీవితాల్లో గొప్ప కార్యములు దయచేయమని మా రక్షకుడును విమోచకుడునైనా యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని సన్నిధిలో ఈ పూట మరి కొంచెం సేపు దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మనం చూసినట్లయితే కొన్ని మాటలు చూద్దాం. చూడండి ఒకసారి. కీర్తన పుస్తకము 84వ అధ్యాయము 10వ వాక్యమును మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. కీర్తన పుస్తకము 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది, అలాగనే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. ఏమని చెప్తున్నాడు? నేను ఎక్కడెక్కడో ఉండే కంటే నేను దేవుని మందిరపు ద్వారము దగ్గరకు వచ్చి కూర్చున్నా నాకు సంతోషం. నేను ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితేనంట ఎన్ని దినముల ఆశీర్వాదం అంట? 1000 దినములు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సుమారు ఇంచుమించుగా మనం చూడగలిగితే అటు ఇటుగా ఒక 100 రోజులు అటు ఇటుగా చూడగలిగితే ఒక దినము దేవుని మందిరములో గడిపితే సుమారుగా 3 సంవత్సరాల దీవెన ఆశీర్వాదం అంట. అబ్బా, ఎంత ధన్యత, ఎంత దీవెన, ఎంత గొప్ప విషయము కదా. అలాగనే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వాక్యమును మనం ఒక్కసారి చూద్దాము. 27వ కీర్తన 4వ వాక్యము. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనాకారుడైన దావీదు జీవితంలో ఒక కోరిక ఉన్నదంట. ఆ కోరిక ఏంటయ్యానంటే ఒకటే. ఏంటిదో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? తన జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? చెప్పాలి, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాడు. గమనించినట్లయితే ఏంటి అసలు ఈ దేవుని మందిరము? గమనించినట్లయితే ఆదియందు దేవుడు పరమును విడిచి ఏదోను తోట దగ్గరకు వచ్చాడు. ఎవరితో మాట్లాడడానికి? ఆదాముతో మాట్లాడడానికి. కానీ అనతి కాలములోనే ఆదాము యొక్క తప్పును బట్టి, అతని యొక్క పాపమును బట్టి దేవుడు అతనితో మాట్లాడకుండా ఉన్నాడు. కానీ దేవుడు నరుడు కలిసిన చోటే ఏదేను. ఏమంట? ఏది? ఒక రమ్యమైనటువంటి ప్రదేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కాలంలో మనం చూడగలిగితే దేవుడు ప్రత్యక్షపు గుడారమును చూడగలుగుతాం. ఆ తర్వాత రాజు అయినటువంటి సొలొమోను ద్వారా దేవుని యొక్క గొప్ప మహాదేవుని యొక్క మందిరమును కట్టించబడుట, దేవుని మహిమ ఆ మందిరం మీదకు దిగి రావటము మనం చూడగలుగుతాం. గమనించినట్లయితే దేవుడు మనతో ఉండటానికి, మనతో మాట్లాడటానికి, గమనించండి, మనతో నివసించడానికి ఆయన దిగి వచ్చే ప్రదేశమే దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏంటంట? దేవుడు మనతో మాట్లాడడానికి, మనతో నివసించడానికి,
ఆయన మనతో ఉండటానికి దిగి వచ్చే స్థలమే దేవుని యొక్క మందిరం. ఆయన తలంపులు మన తలంపులు ఒక్కటయ్యేటువంటి స్థలమే దేవుని యొక్క మందిరము. గమనించినట్లయితే దేవుని మందిరములో మనము, దేవుడు, ఆయన, మనము ఇద్దరము కూడా కలుసుకునేటువంటి స్థలమే దేవుని యొక్క మందిరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ గొప్ప దేవుడు ఎక్కడుంటాడు? ఆయన సమీపించరానటువంటి తేజస్సులు ఉన్నవాడు ఆయన. ఏ వ్యక్తి కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేడు, ఏ వ్యక్తి కూడా ఆయన కనులారా కూడా చూడలేడు. కారణం ఏంటంటే మహా తేజస్సుతో నివసిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడే తన మహిమను తగ్గించుకుని ఆయన మనతో ఉండటానికి దిగి వచ్చిన స్థలమే దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాంటి మందిరములోనంట మనము ఒక్క దినము గడిపినా చాలంట. ఎక్కడెక్కడో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవితంలో నేను జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరములో ఉండాలని ఆశపడుతున్నాను అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశయమై ఉన్నది మనం ఎక్కడ ఉంటున్నాం. గమనించినట్లయితే మనము దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మందిరములో మనము కూడా నివసించే అనుభవంలోనికి మనము కూడా ఉండాలి. దేవుని మందిరంలో నివసించే అనుభవంలోనికి మనం కూడా రావాలి. అందుకనే ఈ గొప్ప దేవుని యొక్క మందిరములో మనము కూడా ఆయనని ఆరాధించి ఆయనతో సహవాసము చేసేటువంటి ఆ గొప్ప ధన్యత భాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించిన విధానము కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ దేవుని మందిరములో ఉన్నవి ఏంటో ఈ రోజున ఒక్క 3-4 విషయాలు నేను చెప్తాను. దేవుని మందిరంలో ఏమున్నాయో నేను ఒక్క 3-4 విషయాలు నేను చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆది కాండము మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథము ఆది కాండము దేవుని మందిరములో ఏమున్నదో నేను చెప్తున్నాను. చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము 17వ వాక్యమును మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. జాగ్రత్తగా మరలా వినండి, నేను చదువుతున్నాను. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఎవరి మాటలు అంది? మనం చూడగలిగినట్లయితే ఈ మాటలు ఎవరన్నారో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎవరి మాటలు పలికింది? యాకోబు. ఎలాంటి పరిస్థితుల్లో యాకోబు మాటలు పలికాడు? గమనించినట్లయితే అన్న దగ్గర తండ్రికి తాను అన్న నేనే అన్నట్లుగా వేషం వేసుకుని వెళ్ళి అన్నకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. ఎప్పుడైతే ఈ విషయం ఎవరికి తెలిసింది? అన్నకు తెలిసింది. అన్నకు ఎప్పుడైతే తెలిసిందో పగబట్టాడు. ఇక చంపుదామని వస్తా ఉంటే తల్లిదండ్రులు అన్నారు, ఇక్కడ ఉండటం నీకు ఎంత మాత్రమో క్షేమం కాదయ్యా. నువ్వు ఒకవేళ ఇక్కడ ఉన్నావు అని అంటే నీ అన్న చేతిలో ఏదో ఒకటి అవుతావు, లేదా అతనన్నా గాయపరచబడతాడు. మీ ఇద్దరికి ఏదన్నా జరిగితే మేము తట్టుకోలేమయ్యా, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తల్లిదండ్రులు యాకోబును అక్కడి నుంచి పంపించేశారు. గమనించండి, యాకోబు ఎలాంటి వాడేనంటే సుకుమారం కలిగిన వ్యక్తి, కష్టపడేటువంటి పనిచేసే తత్వం కాదు అతను. అతను గుడారంలోనే ఉండేవాడు, గుడారంలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఒక సున్నితమైనటువంటి చర్మం కలిగిన వాడు. అంటాడు, అమ్మా నేను వెళ్ళి నాన్న దగ్గరకు వెళ్ళి నేనే ఏశావునని అంటే, ఏశావు ఒంటి రోమములు కలిగిన వాడు, చర్మం అంతా కూడా రోమాలతో ఉంటది. నాదేమో అట్లా ఉండదు, సున్నితంగా ఉంటాడు. మరి కనిపెట్టడా? ఎందుకు? యాకోబు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి.
చాలా కూడా అతను కష్టపడేటువంటి నైజం కాదు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా, ఒక్కసారిగా అతను ఏ పని చేయలేనటువంటి స్థితి నుండి ఇప్పుడు చక్కగా మరలా తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడో తెలుసా, కలవరముతో ఆందోళనతో ఆయన తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఎట్లా గడిచిందో ఈ రాత్రి, ఏమవుతుందో, నేను వెళ్తానో లేదో, నేను నా మేనమామ ఇంటికి చేరుకుంటానో లేదు, మార్గ మధ్యములో నాకేమన్నా అవుతుందేమో, మార్గ మధ్యములో నా అన్న ఏమన్నా నన్ను వెంబడిస్తాడేమో, నాకేదైనా అపాయము కలుగుతుందేమో, దుష్ట మృగాలు నాకేమైనా హానిని కలగజేస్తాయేమో, ఇదిగో దారి దోపిడీ దొంగలు నన్నేమైనా కొడతారేమో, అనేకమైనటువంటి కలవరము ఆందోళనతో ఉన్నాడు యాకోబు. ఆ యాకోబు ఆ రాత్రికాల సమయంలో కలవరముతో నెమ్మది లేనటువంటి స్థితిలో ఆయన ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడండి. ఏం చేశాడు? కలవరం, ఆందోళన. ఒక్కొక్కసారి పడుకున్నా కూడా నిద్ర రాదు. ఎందుకనంటే హృదయం అంతా కూడా ఆందోళన, తలంపులు, ఆలోచనలు అధికమైనప్పుడు మనము కేవలం మంచం మీద పడుకున్నా కూడా మన మైండ్కి మాత్రం నిద్ర రాదు. కారణం ఏంటంటే ఆందోళన అంతా కూడా కలవరముతో కూడినప్పుడు పడుకున్నా కూడా నిద్ర రానటువంటి స్థితిలో యాకోబు ఇక్కడ ఉన్నాడు. నెమ్మదిలేనటువంటి రాత్రి, ఆందోళన కలిగించే రాత్రి. ఏమవుతుందో ఏంటో, ఇంటిలో నుంచి బయలుదేరి ఆయన మొదటగా బయటికి వెళ్ళినటువంటి రాత్రి. ఆ రాత్రి కాల సమయంలో అతను అనుకుంటా ఉన్నాడు. కానీ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కలవరముతో ఉన్నాడో, ఏ నెమ్మది లేని స్థితిలో ఉన్నాడో అంతా కూడా రాయి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఆ కలవరము, ఆందోళన ఎటు పోయినాయో పోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎటు పోయినాయో పోయినాయి. నెమ్మదిగా పడుకున్నాడు. తీరా ఉదయాన్నే లేచి చూసంటాడు, ఇదిగో ఈ స్థలము ఏదో కాదు, ఈ స్థలము దేవుని మందిరమే. ఏదంటే ఈ స్థలము దేవుని మందిరమే. యాకోబు అంటున్నాడు, ఈ స్థలం ఏదో కాదు, ఇది దేవుని మందిరమే. ఇదిగో ఇదే, వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని ఇదే అనను. గమనించండి, ఇప్పుడు దేవుని మందిరంలో ఏముంటుందో తెలుసా? దేవుని మందిరంలో ఏమున్నాయని అంటే నెమ్మది ఉన్నది. ఏముంది? నెమ్మది ఉంది. కలవరంతో వస్తాం, ఆందోళనతో వస్తాం, నెమ్మది లేనటువంటి స్థితిలో వస్తాం. అయితే దేవుడు మన జీవితాలకు ఏం చేస్తాడో తెలుసా? ఆ కలవరాన్ని తొలగించి ఆ నెమ్మదిని లేనటువంటి స్థితిలో నుంచి మన జీవితాలకు నెమ్మదిని అనుగ్రహించే స్థలమే దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యాకోబు ఆయన తన జీవితంలో కలవరముతో వచ్చాడు. అందుకే చక్కని పాట ఉంది. కలవరపడినే కొండల తట్టు నా కన్నులెత్తుదునా, కొండల తట్టు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవు నాకుండగా, నీవే నాకుండగా. గమనించండి, దేవుని మందిరంలో ఏమంటారు తెలుసా? కలవరాలు ఉండవు, నెమ్మది లేనటువంటి స్థితి ఉండదు. అట్లా అనుకుని మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. పొరపాటున ఇక మందిరంలోకి రాగానే ఫ్యాన్ కింద కూర్చోగానే ఏమొచ్చిందో చెప్పండి? నిద్ర వచ్చింది. ఇప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళందరూ కలవరంతో వచ్చేవాళ్ళేనా? కాదు కదా. గమనించాలి. అందుకనే దేవుని సన్నిధిలో కలవరముతో ఉండినప్పుడు, ఆ నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిని కలిగించే స్థలమే దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు జీవితంలో నెమ్మదిని కలిగించిన స్థలమే దేవుని యొక్క మందిరము. దేవుని మందిరంలో ఏమున్నదంటే ఇప్పుడు నెమ్మది ఉన్నది. ఏముందంట? నెమ్మది ఉన్నది. రెండవదిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, రెండవదిగా ఏమున్నదో చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి 14 వాక్యాలు మనం చూద్దాం. మత్తయి సువార్త
21వ అధ్యాయము 12 నుంచి చదవండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిన రాయబడి ఉన్నది. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. జాగ్రత్తగా వినండి. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. రెండవదిగా దేవాలయములో ఏమున్నదో తెలుసా? స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో వ్యాధుల చేత, ఎన్నో బలహీనతల చేత, భయంకరమైనటువంటి బంధకాలలో, బాధలలో చాలా మంది కూడా ఉన్నారు. అనేకమైనటువంటి హాస్పిటల్కు ఊరూరు, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఆ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టరు, ఇదిగో ఈ డాక్టర్ యొక్క మనము సజెషన్ కాదు ఇంకొక డాక్టర్ అనుకుంటా ఒకరి తర్వాత ఒకరు తిరుగుతూ ఖర్చు పెట్టుకుంటూ అనేక విధములుగా మనం వెళుతూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరికంటే కూడా నా దేవుడు శ్రేష్టమైన వైద్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరమ వైద్యుడు, వైద్యులకే పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు దేవాలయములో అనేక రోగములు కలిగిన వారిని ఏం చేశాడంట? ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు దేవాలయములు ఏమన్నదో తెలుసా? స్వస్థత ఉన్నది. దేవాలయములు ఏమన్నది? ప్రియమైన బిడ్డలారా, స్వస్థత ఉన్నది. మనము దేవుని సన్నిధిలో మనము ఏ అనారోగ్యంతో వచ్చి ఉన్నామో, ఏ వ్యాధుల చేత వచ్చి ఉన్నామో, ఏ భయంకరమైనటువంటి మనము కూడా భయంకరమైన వ్యాధుల చేత మనము కూడా కలిగి ఇబ్బంది పడుతున్నామో, బాధపడుతూ ఉన్నామో, ఎలాంటి బాధ అయినా, ఎంత గొప్ప వ్యాధి అయినా, ఎంత భయంకరమైనటువంటి వ్యాధులైనా, దీర్ఘకాలపు రోగములైనా అవన్నిటిని స్వస్థపరచగలిగిన స్థలమే దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములో స్వస్థత ఉన్నది. ప్రభువు వారిని దేవాలయంలో స్వస్థపరిచాడంట. అలాగనే అపోస్తుడైనటువంటి పేతురును, యోహాను వారు మధ్యాహ్న కాల సమయములో 3 గంటలకు ప్రార్థనా మందిరమునకు శృంగారం అనేటువంటి దేవాలయమునకు వెళుతూ ఉండగా గమనించినట్లయితే మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ యొక్క కుంటివాడిని స్వస్థపరచగలిగినటువంటి స్థలం ఏదయ్యానంటే దేవుని యొక్క మందిరము. ఏంటంటే దేవుని యొక్క మందిరము. ఇప్పుడు దేవాలయంలో ఏమున్నది? స్వస్థత ఉన్నది. అందుకనే చాలా మందిరాలు ఎలా ఉన్నాయో తెలుసా? స్వస్థత శాలలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మందిరములు స్వస్థత శాలలుగా ఉన్నాయి. అనేక మంది వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు, అనేక మంది బలహీనులు బాగవుతున్నారు, అనేక మంది రోగులు స్వస్థపరచబడగలుగుతున్నారు. కారణము దేవుని మందిరములో స్వస్థత ఉన్నది. ఆ బెతెస్దా కోనేరు కూడా దేవుని యొక్క ప్రిన్సెస్ లోనే ఉంటది. ఆ ప్రిన్సెస్ లో ఉన్నటువంటి యోహాను సువార్త మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరముల నుంచి ఆయన అక్కడ ఉన్నాడంట మనం చూడగలిగితే, ఆ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపం కలవు. అక్కడ ఏమి ఉన్నాడంట గమనించినట్లయితే 38 ఏండ్ల నుంచి గమనించారా? యేసు ప్రభు అతను ఎక్కడ స్వస్థపరిచాడు? దేవుని యొక్క మందిరం యొక్క ప్రిన్సిస్ ఆవరణంలోనే, దేవుని యొక్క స్థలములోనే యేసు ప్రభు 38 సంవత్సరాల నుంచి పడి బలహీనత చేత, రోగముల చేత ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచగలిగాడు. అందుకనే దేవుని మందిరము ఎలాంటిదో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన రోగములను స్వస్థపరచగలిగిన స్థలమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరం ఏంటంట? స్వస్థత పరిచే స్థలము. దేవుని యొక్క మందిరములో మొట్టమొదటిగా నెమ్మది ఉన్నది, రెండవదిగా స్వస్థత ఉన్నది, మూడవదిగా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కీర్తన పుస్తకము
65వ అధ్యాయము 4వ వాక్యమును చూద్దాం. 3వదిగా, నీ ఆవరణములో నివసించున్నట్లు నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఏమున్నాయి అని అంటే మేలులు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయంట? మేలులు ఉన్నాయి. మేలులు నీ మేలులు మరచిపోలేమయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరములో మేలులు ఉన్నాయి. హన్న ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసిందంట? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసిందన్న? దేవుని మందిరముకి వచ్చి ప్రార్థన చేసింది. తన జీవితంలో మేలులు పొందుకున్నది. దినవృత్తాంతాలు 2వ పుస్తకము 6వ అధ్యాయములో మనం చూడగలిగితే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 6వ అధ్యాయము 41వ వాక్యమును మనం చూద్దాం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము, నీ విశ్రాంతి స్థలమున ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకుల రక్షణ ధరించును కొందరుగాక. నీ భక్తులు నీ మేలులను బట్టి సంతోషించుదురు గాక. దేనిని బట్టి సంతోషిస్తారంట? ఈ మాట ఎవరు అన్నారు తెలుసా? సొలొమోను దేవుని మందిరము ప్రతిష్ఠ చేసేటప్పుడు చేసిన ప్రార్థనలోని ఒక మాట. ఏంటా మాట ఏనంటే, నీ మందిరములోని మేలుల చేత బిడ్డలు సంతోషించాలి నాయనా. ఇప్పుడు దేవుని మందిరంలో ఏమున్నాయంట? మేలులు ఉన్నాయి. గమనించండి, నాకు తెలిసినటువంటి ఒక సహోదరి, ఒక చెల్లి దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చేది, బాగా ప్రార్థన చేశాడు. ఉద్యోగం లేదు, భర్త చనిపోయాడు, ఒక బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయికి కూడా ఆడపిల్ల. ఆ బిడ్డను పెట్టుకుని ఎంతగా కృంగిపోయిందంటే శరీరము ఒక ఎండిన గూడెలాగా అయిపోయింది. ఆ బిడ్డను చూస్తే మేము తరుక్కుపోయాం. కానీ చాలామంది కూడా గమనించాల్సింది ఏంటంటే, గ్రంథాలయాల్లో చదువుతారు, స్టడీ సెంటర్లో చదువుతారు, పడి 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 చదువుతారు. కానీ ఆ అమ్మాయి దేవుని సన్నిధిలో ఏడ్చింది, 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 ఏడ్చింది. చివరకు ఆ అమ్మాయికి మంచి రైల్వే ఉద్యోగమును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎంతగా కష్టపడినా దేవుడు తన భక్తులకు మేలు చేయకుండా మానడం. ఆ అమ్మాయి అంతగా ఏడ్చింది దేవుని సన్నిధిలో. ఆ బిడ్డకు ఈ రోజున మంచి ఉద్యోగము అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మేలుల చేత మనల్ని ఆశీర్వదించేవాడు. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, జలములలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, ఈసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మందిరంలో ఏమున్నాయంట? 3వదిగా చెప్పాలి, ఏమున్నాయి? మేలులు ఉన్నాయి. ఆయన మేలులు చేసే దేవుడు. ఆయన ఎక్కడ చేస్తాడు? దేవుని మందిరములో. అందుకని గమనించినట్లయితే మొదటగా దేవుని యొక్క మందిరములు ఏమున్నాయనంటే, దేవుని మందిరములో నెమ్మది ఉన్నది. రెండవది ఏమున్నది? దేవుని మందిరములో స్వస్థత ఉన్నది. మూడవదిగా దేవుని మందిరములో ఏమున్నది? మేలులు ఉన్నాయి. 4వ మాట జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలి.
నాలుగవ మాట, జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మీరు మనసు పెట్టి వినాలి. మంచి టాపిక్ లోకి వెళ్తున్నాం. ఈ విషయం గురించి నేను చాలా దేవుని సన్నిధిలో అడిగా, ప్రభా నాకు చెప్పవా ఆ విషయం అని అడిగా. అందుకే జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుని మందిరములో ఏమున్నది అని అంటే, నాలుగవదిగా సమాధానం ఉన్నది. చెప్పండి, ఏమున్నది? సమాధానం ఉంది. ఏంటి సమాధానం అనుకుంటున్నారా? వినండి. దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఇశ్రాయేలుకు పరిపాలించినటువంటి మొదటి రాజు ఎవరు? సౌలు. ఆ సౌలు తర్వాత ఇశ్రాయేలు పరిపాలించింది ఎవరు? దావీదు రాజు. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి సౌలు రాజు ఏ గోత్రానికి చెందినవాడు? సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. దావీదు యోధా గోత్రానికి చెందినవాడు. ఎప్పుడైతే దావీదుకు 10,000 అని ప్రజలు కీర్తించారో, ఆనాటి నుంచి సౌలు దావీదు మీద పగబట్టి అతను చంపాలనుకున్నాడు. అతను హింసించాడు, వేధించాడు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత కూడా దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబీకులకు బహుకాలం పాటు యుద్ధాలు జరిగినాయి. ఏం జరిగినాయి? యుద్ధాలు జరిగినాయి. ఆ మాట మీరు చూడండి. సమూయేలు మీరు చూసినట్లయితే, సమూయేలు 2వ సమూయేలు పుస్తకము 3వ అధ్యాయము 1వ వాక్యము, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? సౌలు రాజుగా ఉన్నప్పుడు సైన్యాధిపతి, తన ముఖ్య పదవులో ఉన్న వాళ్ళందరూ కూడా సౌలు రక్త సంబంధికులే. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. దావీదు రాజుగా అయినప్పుడు దావీదు సైన్యంలో ఉన్న ముఖ్య పదవుల్లో ఉన్నవారు దావీదు రక్త సంబంధికులే. యోవాబు మేనల్లుడే, అక్క కొడుకే. ముఖ్య పదవుల్లో ఉన్న వారందరూ కూడా దావీదు రక్త సంబంధికులే. ఇప్పుడు సౌలు కుటుంబము దావీదు కుటుంబములకు యుద్ధము జరగగా, ఇప్పుడు మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి అని అంటే, బెన్యామీను గోత్రానికి యోధా గోత్రానికి యుద్ధము జరగగా. అర్థం చేసుకోండి మాట. ఏ గోత్రానికి యుద్ధం జరిగింది అంటారు? బెన్యామీను గోత్రానికి యోధా గోత్రానికి యుద్ధం జరిగినట్లుగా మనం భావించాలి ఇక్కడ. అయితే దేవుని సన్నిధిలో సొలొమోను తర్వాత రాజ్యము 2గా విభజించబడింది. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము ఆయన కాలములో ప్రజలను వేధించుట బట్టి, ప్రజల మీద అత్యధికమైన భారమును పెట్టట బట్టి దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక దావీదును బట్టి తనకు కృప చూపుట మానక దావీదికి ఒక రాజ్యముగా ఒక గోత్రాన్ని ఇచ్చాడు. ఆ మాట చూడండి. రాజుల మొదటి పుస్తకము 11వ అధ్యాయము చూద్దాం ఒకసారి. రాజుల మొదటి పుస్తకము 11వ అధ్యాయము 36వ వాక్యమును మనం చూద్దాం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొని పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యములో మనం వెళుతూ ఉన్నాం. వాక్యములో ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు చెందినవారు? 12 గోత్రాలు చెందినవారు. 12 గోత్రాలకు చెందిన వారిలో ఇప్పుడు దావీదుకి ఎన్ని గోత్రాలు ఇస్తానన్నాడు దేవుడు? ఒక రాజ్యముగా ఒక్క గోత్రమే ఇస్తానన్నాడు. ఎన్ని ఇస్తానన్నాడు? ఒక్క గోత్రమే ఇస్తానన్నాడు. మరి మిగతా 11 గోత్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? యెరోబాము అనేటువంటి వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత మీరు దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే ఇదే రాజుల 12వ అధ్యాయము 21వ వాక్యము చూడండి ఒక్కసారి.
రెహబాము యెరూషలేములకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసెను. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం మరొకసారి, హల్లెలూయా. గమనించినట్లయితే దేవుడు దావీదును బట్టి యోధా గోత్రానికి, ఒక గోత్రముకి, ఆ యోధా గోత్రానికి ఒక రాజ్యంగా ఉండటానికి పర్మిషన్ ఇచ్చాడు. కానీ కొద్ది రోజుల్లోనే యోధాతో ఒక గోత్రం చేరిపోయింది. ఏ గోత్రం అంటది? బెన్యామీను గోత్రం. మీరు జాగ్రత్తగా మనసు పెట్టినాలి. సౌలు కుటుంబమునకు దావీదు కుటుంబమునకు బహుకాల యుద్ధం జరగగా, సౌలుకి దావీదుకి బ్రతుకున్నప్పుడు యుద్ధం జరిగింది. సౌలు చనిపోయిన తర్వాత సౌలు కొడుకులకి దావీదుకి యుద్ధం జరిగింది. సౌలు కొడుకులు కూడా చనిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు. అయితే వీళ్ళిద్దరికి మధ్య వైరం ఉంది. వీళ్ళిద్దరికి మధ్య ఏముంది? వైరం. సౌలు కుటుంబీకులు అనగా బెన్యామీను గోత్రానికి, దావీదు కుటుంబీకులు అనగా యోధా గోత్రానికి మధ్య ఏమున్నది? వైరం ఉన్నది. సింహాసనము కోసం వైరం ఉన్నది. ఆధిపత్యం కోసం వైరం ఉన్నది. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు ఈ యోధా గోత్రానికి ఒక గోత్రము మాత్రమే, యోధా గోత్రానికి ఒక రాజ్యం ఇచ్చాడు దావీదును బట్టి. మిగతా వాళ్ళని పక్కకేసేసాడు, మీరు వేరే రాజ్యంగా ఉండండి. అయితే ఈ యోధా వారి పక్కన అంతకుముందు ఎప్పుడైతే ఎవరైతే ఇద్దరు బహుగా కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, యుద్ధాలు చేసుకున్నారో, చంపుకున్నారో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అదేంటి అసలు? మొన్నటి వరకు కొట్టుకున్నారు సింహాసనం కోసం, మొన్నటి వరకు ఆధిపత్యం కోసం చంపుకున్నారు. కానీ ఈ రోజున ఏ ఇద్దరైతే కొట్టుకున్నారో, చంపుకున్నారో ఆ ఇద్దరు మళ్ళీ ఒకటైపోయారు. దేవుడు యోధాకు మాత్రమే, ఒక గోత్రానికి మాత్రమే రాజ్యం ఇచ్చాడు. కానీ ఆ యోధా గోత్రానితో కూడా ఈ బెన్యామీను వారు కలిశారండి. ఇది ఎట్లా సాధ్యం అసలు? అసలు బెన్యామీను కలవకూడదు కదా యోధా గోత్రానితో. వాళ్ళకు వైరం ఉన్నది కదా ఎప్పటి నుంచో. వాళ్ళకి తగాదాలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి. అసలు వాళ్ళు ఇద్దరు కలవడానికి కూడా అవకాశం లేదు. కావాలంటే మిగతా ఏ గోత్రాల్లోనూ, దానులోనూ నఫ్తాలి ఉంది, ఆషేరు ఉన్నది, ఎఫ్రాయిం ఉన్నారు, మనష్షే ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా కలవచ్చు కదా? లే. కానీ ఏ ఇద్దరైతే సింహాసనము కోసం పోట్లాడుకున్నారో ఆ ఇద్దరే మళ్ళా అనతి కాలంలో ఒకటైపోయారు, ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. అసలు ఎందుకు ఏర్పడ్డారు అసలు? ఎందుకుని బెన్యామీను గోత్రం దావీదు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంది? అసలు వెళ్ళకూడదే వాళ్ళు కదా, కానీ వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళారు? దినవృత్తాంతాల పుస్తకము 2వ పుస్తకము 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దినవృత్తాంతాల 2వ పుస్తకము 11వ అధ్యాయము. మీరు ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కానీ నేను చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి. ఇదిగో చూడండి ఒక్కసారి. 12వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు మీరు చదవండి, మీకు అసలు అర్థమైపోయింది. పెద్దగా నేనే చదువుతున్నాను, రికార్డింగ్ ఉంది కాబట్టి నేనే చదువుతున్నా. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలమైన వాటిగా చేసును. యోధావారును బెన్యామీనులు అతని పక్షముగా నుండిని. ఎవరి పక్షముగా? యోధా గోత్రాన్ని పరిపాలిస్తున్న రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాం పక్షంగా యోధావారు, బెన్యామీను వారు కలిసి ఉన్నారంట. ఆ తర్వాత 16వ వాక్యం నేను చదువుతున్నాను. వారు చెరురట్లుండగా ఇశ్రాయేలు గోత్రం వాళ్ళందంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదుకుటకు
మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. ఇది అసలు సంగతి. దేవుడు అన్నాడు, నేను దావీదుకు ఒక గోత్రమే ఇస్తున్నా, మిగతా 11 గోత్రాల వారు మీరు వెళ్ళిపోయి రాజ్యంగా ఉండండి అన్నాడు. కానీ దావీదు గోత్రమైన యోధా వారితో కూడా ఈ బెన్యామీనులు వచ్చి కలవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ యోధా గోత్రములోనే ఈ యొక్క యెరూషలేములోనే దేవాలయం ఉందండి. అర్థమైందా? ఏముందంటే దేవాలయం ఉంది. యోధా గోత్రములో దేవాలయము ఉండటం వలన, మందిరము కట్టబడి ఉండటం వలన ఎవరైతే దేవుని ఆరాధించాలని అనుకున్నారో వారికి ఇశ్రాయేలు యొక్క మిగతా గోత్రాలతో సంబంధం లేకుండా వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చేసి కలిసిపోయారు యోధా గోత్రంతో. అలాగన వచ్చి కలిసిన వారు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని మందిరములో ఏమున్నదో తెలుసా? సమాధానము. మొన్నటి వరకు కొట్టుకున్న వాళ్ళు, మొన్నటి వరకు చంపుకున్నవారు, మొన్నటి వరకు పోట్లాడుకున్న వాళ్ళు దేవుని మందిరము నిమిత్తమై ఇరువురు కూడా మళ్ళా ఒక్కటైపోయి వారు ఒక రాజ్యంగా కొనసాగారు. అది దేవునికి అసలైనటువంటి కారణం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకే మనసు పెట్టి వినాలని నేను చెప్పింది, మనసు పెట్టి వినాలని చెప్పింది. అందుకే అసలు కారణం, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు సింహాసనం కోసం, ఆధిపత్యం కోసం. కానీ ఏ ఇద్దరైతే సింహాసనం కోసం, ఆధిపత్యం కోసం కొట్టుకున్నారో ఆ ఇద్దరే దేవుని మందిరం కోసం ఒకటైపోయారు. అంటే దేవుని మందిరంలో ఏమున్నది చెప్పాలి? ఏమున్నది? అంతవరకు ఉన్నటువంటి పోట్లాట్లు ఉన్నాయా? లేవు. అంతవరకు ఉన్నటువంటి తగాదాలు ఉన్నాయా? లేవు. అంతవరకు ఉన్నటువంటి యుద్ధాలు ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? అవమానాలు ఉన్నాయా? అన్ని విడిచిపెట్టి దేవుని మందిరము, దేవుని ఆరాధించడానికి కోసం ఇద్దరు సమాధాన పడి ఒక రాజ్యముగా కొనసాగారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుని మందిరంలో ఏమున్నాయి? సమాధానం ఉంది. దేవుని మందిరము ఇద్దరు వ్యక్తులను సమాధానపరచగలిగే స్థలము. దేవుని మందిరము ఇరు కుటుంబాలను సమాధానపరచగలిగే స్థలము. దేవుని కుటుంబము ఇరు పక్షాల వారిని సమాధానపరచగలిగిన స్థలము. ఆ స్థలమే దేవుని యొక్క మందిరము. అందుకనే ఫ్యామిలీస్లో ఎప్పుడైనా గొడవలు వచ్చినాయి అనుకోండి కుటుంబాల్లో, నేనంట మందిరం దగ్గరికి రండి మాట్లాడుకుందామంట. ఎందుకు అంటే సమాధానపరచగలిగే స్థలం ఇది. సమాధాన పరిచేటువంటి స్థలమే దేవుని యొక్క మందిరము. చివరి వాక్యము నేను ముగించేస్తాను. దేవుని మందిరములో ఏమున్నాయా అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము మరలా ఒకటి చూడండి ఒక్కసారి. గమనించండి, యాకోబుతోనే దేవాది దేవుడు మాట్లాడతాడు. అక్కడ 28వ అధ్యాయంలోనే యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తలగడగా చేసుకున్నటువంటి స్థలమే ఇదే దేవుని మందిరము, ఇదే బేతేలు అని చెప్పినటువంటి ఆ స్థలములో ఏమైనదో తెలుసా? చూడండి 12వ వాక్యము. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. గమనించారా? ఏ స్థలములో దేవాతి దేవుడు యాకోబును ఆశీర్వదించింది? దేవుని మందిరమైన బేతేలులో. బేతేలులో ఆశీర్వాదము. ఇప్పుడు చెప్పండి, మందిరంలో ఏమున్నదంట? ఆశీర్వాదం. ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు? దేవునికి స్తోత్రం కలుగును. ఎంతమందికి కావాలి? పొద్దున్నే మనం కూడా ఎంతో కొంత గిఫ్ట్లు ఇస్తారు, ఆఫర్ పెట్టారు అనుకోండి, గమనించండి, ఇక అక్కడ వెళ్ళి నుంచుంటాం, ఆ విషయాలు మాట్లాడుకెళ్తాం, ఇంకో చోటకి. కానీ
మనము వచ్చి ఆశీర్వాదాల కోసం నిలబడవలసిన స్థలము, కూర్చున్నవలసిన స్థలం, రావలసిన స్థలం ఏదంట? మందిరము. చెప్పండి, మందిరము. మందిరమునకు వస్తే ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనము ఆశీర్వదించబడేటువంటి స్థలమే దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దావీదు అన్నాడు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానమయ్యా. నీ మందిరావరణంలో నా జీవిత కాలం అంతా కూడా నేను జీవించాలని కోరుకుంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత. మరి మనకుండొద్దా ఆ ధన్యత? మనకుండొద్దా ఆ భాగ్యము? మనకుండొద్దా అటువంటి శ్రేష్టమైనటువంటి అలాంటి యొక్క ధన్యత మనకు కూడా ఉండాలని కోరుకున్నాం. గమనించండి, అలాంటి ధన్యత మనము కూడా కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఏమున్నాయంటే, నెంబర్ 1 నెమ్మది ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది ఏముందంటే దేవుని మందిరంలో స్వస్థత ఉన్నది. మూడవది ఏమున్నదంటే దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. నాలుగవది ఏమున్నదంట? సమాధానం. ఐదవది ఏమున్నదంట? ఆశీర్వాదము. లాస్ట్ ది ఫైనల్, దేవుని మందిరములో పాప క్షమాపణ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించినటువంటి ఆ గొప్ప దేవుడు మన పాపములను క్షమించే స్థలమే దేవుని మందిరము. 2వ దినవృత్తాంతాల్లో మాట ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి గొప్ప స్థలమైన దేవుని మందిరాన్ని మనము కూడా దావీదు వలె విడవక, అయా నీ మందిరములో నేను కూడా దివారాత్రులు ఉండాలి, ఒక దినమైన నేను గడపాలి, నా జీవితాంతం నేను ఇక్కడ గడపాలన్న కోరిక, అభిలాష కలిగిన వారముగా మనమందరము కూడా ఉండాలని ఇట్టి వాక్యమును దేవుడు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఇలాంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలిగిన ఈ స్థలమును, మందిరమును మనము విడిచిపెట్టద్దు. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఒక్క దినము నీ మందిరములో గడపాలయ్యా, నేను ఈ సన్నిధిలో నేను జీవించాలైనా, నా జీవితాంతము కూడా నా ప్రభా నీ మందిరములో నేను నివసించాలయ్యా. మరి నువ్వేం కోరుకుంటున్నా? ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి, ఇన్ని గొప్ప మేలులు ఉన్నాయి, సమాధానం ఉంది, స్వస్థత ఉన్నది, నెమ్మది ఉన్నది. కలిగినటువంటి ఏ స్థలంలో నెమ్మది ఉంది? ఎక్కడికి వెళితే నీకు నెమ్మది వచ్చింది? దేవుని మందిరమే కదా. మందిరమును మించిన నెమ్మది కలిగిన స్థలం ఉన్నది ఈ లోకములో. సమాధానము కలిగిన స్థలం ఈ లోకములో ఏదైనా ఉన్నదా? అది దేవుని మందిరం. నా హృదయమెంతో జీవము గలదేవుని ఆనందముతో కేకలేచున్నది. నా హృదయమెంతో జీవము గలదేవుని రక్షింపానందముతో కేకలేచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంత గొప్ప స్థలమైన నీ యొక్క మందిరముల ప్రభా మేమందరము కూడా నివసించున్నట్లుగా దావీదు వలె మా జీవిత పర్యమంతము కూడా నా ప్రభా నీ మందిరములో ఉండాలని మేము కూడా అలాంటి కోరిక కలిగి ఉండి నా ప్రభా నీ మందిరములు విడవక, నీ మందిరములో మేము కనిపెట్టుకుని నీ మందిరములో జీవించడానికి ఇట్టి గొప్ప మేలును మా కొరకు దాచి ఉంచినదేవా. ఈ మందిరములో అలాంటి మేలన్నీ కూడా మేము పొందుకుని మేము ముందుకు నడవడానికి కృప దయచేయమని మా రక్షకుడిని విమోచకుడునైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే దాని విషయంలో కిషోరయ్య గారు ముందుకు వస్తారు, వారు వచ్చి
ప్రభు యొక్క బలలో చేయబడాలి దైవజనులు మనం నడిపిస్తాం.